సోలార్ విద్యుత్ వినియోగించుకోవడంలో రాష్ట్రంలో విజయనగరం జిల్లా ముందంజలో ఉంది. రైతులకు అనుకూలంగా సోలార్ పంపు సెట్లు, గ్రామాల్లో రక్షిత పథకాలకు సోలార్ ఏర్పాటు చేయడంలో రాష్ట్రంలోనే విజయనగరం జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. సోలార్ విద్యుత్ను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సూర్యమిత్ర పేరిట విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. విజయనగరం జిల్లాలో వ్యవసాయ రంగంలో వినియోగించే 1000కి పైగా సోలార్ పంపు సెట్లు వినియోగంలో ఉన్నాయి. రాష్ట్రంలోనే అత్యధిక సోలార్ విద్యుత్ మోటార్లు వినియోగిస్తున్న జిల్లా విజయనగరమే. రైతుల్లో సోలార్ విద్యుత్పై మరింత అవగాహన కల్పించేందుకు నెట్ క్యాబ్ అధికారులు ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నారు. ఐటీఐ, పాలిటెక్నిక్ విద్యార్థులకు సోలార్ విద్యుత్పై శిక్షణ ఇప్పించి గ్రామాల్లో విరివిగా ప్రచారం చేయనున్నారు. సూర్యమిత్ర పేరిట విద్యార్థులకు అన్ని వసతులతో కూడిన శిక్షణ అందిస్తున్నారు. భవిష్యత్తు మొత్తం సౌర విద్యుద్దేనని ఈ అంశంపై శిక్షణ తీసుకోవడం తమకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని విద్యార్థులు తెలిపారు. ఫ్యూచర్లో ఇప్పుడు ఎక్కువగా ఉపయోగపడుతుంది సోలారే. ఇప్పుడు మనం పవర్ని తయారు చేసుకుంటున్నాం. దానివల్ల ఎక్కువగా పొల్యూషన్ వచ్చి ఆ పొల్యూషన్ అనేది మనమే పీల్చుకుంటూ మన ఆరోగ్యం అనేది ఎక్కువగా నష్టపోతున్నాం. సోలార్ ద్వారానే దీన్ని హరికట్టగలం కూడా. కరెంట్ లేకుండా ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. సోలార్ వల్ల ఉపయోగాలు ఏంటంటే ఫ్యూచర్లో ఖర్చు తగ్గుతుంది, ఆర్థికంగా మనం కూడా బాగుపడతాం. సోలార్ వల్ల మీకు ఏం ఖర్చు ఉండదు, ఎందుకంటే సోలార్ రాబోయే దాంట్లో కూడా ఫ్యూచర్ ఉంటుంది. కరెంట్ తక్కువ, ఖర్చు తక్కువ, అది కూడా వాటర్ కూడా సదుపాయం వస్తుంది. ఎందుకంటే మనకి వచ్చేదంతా సోలారే అంటే మనకి ఉచితంగా ఉంటుంది. కానీ అది కాక మనకి కరెంట్ కూడా బాగానే ఉంటుంది. ఎప్పుడు ఆగిపోవడం ఎప్పుడు ఉండడం తెలియదు, ఎందుకంటే సోలార్ మనకి అంత ఇంపార్టెంట్గా వస్తుంది. విద్యార్థులకు కేవలం శిక్షణ ఇవ్వడమే కాక వారికి ఉపాధి కల్పిస్తామని, సిబ్బంది కొరతతో ఉన్న నెట్ క్యాప్ శాఖను బలోపేతం చేస్తామని అధికారులు తెలిపారు. సోలార్పై ప్రజల్లో అవగాహన కల్పించి సౌర విద్యుత్ గ్రామాలుగా మారుస్తామన్నారు. వ్యవసాయ రంగంలో మరింత సౌర విద్యుత్ వచ్చేందుకు యువతను వినియోగించుకుంటామన్నారు. భవిష్యత్తులో సోలార్ వినియోగం అన్ని రంగాల్లో పెరగనుందని, భవిష్యత్తు మొత్తం సోలార్ విద్యుద్దేనని మంత్రి మృణాలిని అన్నారు. ఈ సూర్యమిత్ర స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాము ఈ మహారాజా ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేస్తున్నాము. వసతి కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తున్నాము. అది కాకుండా మరి 3 నెలలు అయ్యే లోపల వాళ్ళకి ఒక ఇండస్ట్రియల్ టూర్ కూడా ఏర్పాటు చేస్తాము. 3 నెలల పాటు ఉంటుంది. ఈ ఐటీఐ డిప్లొమా హోల్డర్స్ మాత్రమే దీనికి అర్హులు. సో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఈ 3 ట్రేడ్ నుంచి వాళ్ళని తీసుకోవడం జరిగింది. వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం అనేది ఒక ముఖ్య ఉద్దేశం. చాలా సోలార్ కంపెనీస్ ప్రోగ్రామ్స్, చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. సోలార్ ప్రాజెక్ట్స్ అందరికీ కూడా జాబ్ ఇప్పించే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. మనకున్నటువంటి నిరంతర రా మెటీరియల్ అనేది సూర్యరశ్మి. సూర్యుడు నిరంతరంగా రోజుకు 12 గంటల కాలం మనకి సూర్యరశ్మిని ఇస్తున్నాడు. కానీ ఈ యొక్క పొల్యూషన్ ఏదైతే వాతావరణ కాలుష్యం ఉందో దాన్ని కూడా పూర్తి స్థాయిలో నివారించి మనకు చాలా ఖర్చు లేనటువంటి రా మెటీరియల్గా సూర్యరశ్మిని తీసుకొని చాలా తేలిక పద్ధతిలో మనం విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చు అనే విధానంలో ఈరోజు ప్రభుత్వాలకు ముందుకెళ్తున్నాయి. లక్షలాది రూపాయలు వెచ్చించి ఇస్తున్న శిక్షణ వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉందని విద్యార్థులు తెలిపారు. ఉపాధి అవకాశాలు మరింత మెరుగవుతాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.